అందరికీ నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. తహసీల్దార్ గారి అమ్మాయి మీద చాలా వీడియోలు చేశారు, చాలామంది చాలా సమాచారం చెప్పారు. అయినా సరే శోభన్ బాబు గారి సినిమాల గురించి మాట్లాడినప్పుడు తహసీల్దార్ గారి అమ్మాయిని ప్రస్తావించకుండా ఉండలేం. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు అందరూ ఒక్కసారి తప్పకుండా రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు తహసీల్దార్ గారి అమ్మాయి 1971 నవంబర్ 12న విడుదలైంది కదా. అప్పటికి శోభన్ బాబు గారు దాదాపుగా 80 సినిమాల్లో నటించారు. అది ఆశ్చర్యంగా ఉంటుంది. 1959లో దైవ బలంతో ప్రవేశించిన ఆయన 12 సంవత్సరాలు అయితే కానీ నిజమైన స్టార్డమ్ అంటే సోలో హీరోగా శోభన్ బాబు గారు ఎస్టాబ్లిష్ అవడానికి 12 సంవత్సరాలు పట్టింది. మధ్యలో ఆయన మనుషులు మారాలి, వీరాభిమన్యు ఇట్లాంటి సినిమాలు వచ్చాయి. కానీ శోభన్ బాబు గారు సాంఘిక చిత్రాలకు పెట్టని కోట అన్నటువంటి ఒక స్టాంప్ అంటారే, అలాంటిది తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంతో జరిగింది. ఈ సినిమా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా తీసినటువంటి నిర్మాతలు సత్యచిత్ర తరఫున సత్యనారాయణ, సూర్యనారాయణ వాళ్ళిద్దరూ కూడా సినిమా రంగంలోని వివిధ శాఖలతో వారితో అనుబంధం ఉంది. వాళ్ళు గిరిబాబు అనే ఆయన ద్వారా, ఆర్టిస్ట్ గిరిబాబు కాదు, గిరిబాబు అనే ఆయన ద్వారా కేఎస్ ప్రకాశ్రావు గారిని కలిసి మేము కావిలిపాటి విజయలక్ష్మి గారి నవల విధి విన్యాసాలు, దీన్ని మేము రైట్స్ తీసుకున్నామండి, మీరు చేస్తే బాగుంటుందని ఒప్పించారు. కేఎస్ ప్రకాశ్రావు గారు అంతకుముందు అంటే సెప్టెంబర్ 24నే ప్రేమ్ నగర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి బ్రహ్మాండమైన విజయాన్ని సాధించారు. అయితే ప్రేమ్ నగర్ చిత్రం, తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం షూటింగ్స్ నిజానికి పక్కపక్కనే జరిగే ఉండాలి. ఎందుకంటే ఆ సినిమా వచ్చిన 50 రోజులకే ఈ సినిమా వచ్చింది కాబట్టి. ప్రేమ్ నగర్ చాలా గ్రాండ్యూర్, రిచ్, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్న సినిమా. దాంతో పోలిస్తే తహసీల్దార్ గారి అమ్మాయి బ్లాక్ అండ్ వైట్ సినిమా, అంత స్టార్ కాస్ట్ లేదు. అయినా సరే ఆడియన్స్ని కట్టిపడేసింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, రాఘవేంద్రరావు గారు ఈ సినిమాకి అసోసియేట్గా పనిచేశారు. ఆయనతో పాటు జీసీ శేఖర్ అని ఆయన కూడా పనిచేశారు. రాఘవేంద్రరావు గారికి ప్రత్యేకంగా ప్రకాష్ రావు గారు కొన్ని సీన్స్ నువ్వు చెయ్యి, నేను చూస్తాను అని చెప్పి ఆయన చేతి చేయించారు. చాలా ఏళ్ల క్రితం రాఘవేంద్రరావు గారిని ఒక ప్రశ్న వేశారు, మీ నాన్నగారి సినిమాల్లో మీరు రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తారంటే అందరూ ప్రేమ్ నగర్ చెప్తారనుకున్నారు. కాదు, ఆయన తహసీల్దార్ గారి అమ్మాయి చేస్తామన్నారు. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ చాలా పకడ్బందీగా ఉంటుంది. ప్రేమ్ నగర్ మా నాన్నగారి కన్నా అంతకన్నా బాగా ఎవరు తీయలేరు, కానీ తహసీల్దార్ గారి అమ్మాయి స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి ఆయన అప్పట్లో చెప్పారనమాట. ఇంకో విషయం ఏంటంటే, శోభన్ బాబు గారు ఆయన అభిమాన నటి జమున, ఆయన ఒక విధంగా కాలేజీ డేస్లో జమున గారిని ఆరాధించారట. ఇది ఆయన ఆత్మకథలోనే చెప్పుకున్నారు. అలాంటి జమున గారి పక్కన నేను డబుల్ యాక్షన్ అంటే జమున గారి పక్కన భర్తగా నటించాను, కొడుకుగా నటించాను అని చెప్పి ఆయన అంటారు. అలాగే ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్లో అక్కినేని గారు ఒక మాట అన్నారు, హీ ది ఫ్యూచర్ హోప్ ఆఫ్ ఇండస్ట్రీ అన్నారు. అప్పటికే ఒక స్టార్గా ఉన్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారి గురించి అంతగా చెప్పడం, అది నాకు చాలా ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందన్నారు. అలాగే ఆంధ్ర ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఈయనకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు. అలాగే శోభన్ బాబు గారికి ఫస్ట్ ఫిలింఫేర్ అవార్డు కూడా తహసీల్దార్ గారి అమ్మాయితోటే వచ్చింది. తహసీల్దార్ గారి అమ్మాయి వచ్చిన సందర్భంలోనే అంతకుముందు 71 ఆయన చాలా బెస్ట్ ఇయర్, 16 సినిమాలు నటించారు. కళ్యాణ మంటపం సినిమా వచ్చింది. అలాగే ఈ సినిమా వచ్చిన 2-3 వారాలకే చెల్లెలు కాపురం సినిమా వచ్చింది. కానీ 29 కేంద్రాల్లో రిలీజ్ అయింది. అంటే 34 కేంద్రాల్లో ప్రేమ్ నగర్ రిలీజ్ అయితే తహసీల్దార్ గారి అమ్మాయి 29 కేంద్రాల్లో రిలీజ్ అయ్యి 5 కేంద్రాల్లో డైరెక్ట్గా సద్యరోత్సవం జరుపుకుంది. హైదరాబాద్లో శాంతిలో 75 రోజులు ఆడిన తర్వాత ఒక 25 రోజులు సాగర్లో ఆడిందనమాట. అలా షిఫ్ట్ మీద 100 రోజులు ఆడినటువంటి సినిమా. అంటే విధి విన్యాసాల సినిమా విచిత్రంగా, విధి విన్యాస సినిమా అలాగే ప్రేమ్ నగర్ సినిమా రెండు, ప్రేమ్ నగర్ నవల కూడా రెండు ప్రభలోనే సీరియలైజ్ అయ్యాయి. అది కోడూరి కౌశల్యాదేవి రాస్తే ప్రేమ్ నగర్ నవలని, సీరియల్ని ఇది కావలిపాటి విజయలక్ష్మి గారు రాస్తారు విధి విన్యాసాలు. దీన్ని అందులో ఒక ఉపశీర్షిక ఉండేది,
కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడా అనేటువంటిది ఒక ట్యాగ్ లైన్ అది ఇప్పుడు అంటున్నాం కదా, అప్పట్లోనే ఆ రోజుల్లో పెట్టారు. అప్పటికి నాకు జస్ట్ 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్ అప్పుడు ఆంధ్రప్రభ ఆ రోజుల్లో మా అక్కయ్యలతో పాటు నేను కూడా చదువుతూ ఉండేవాడిని. విధి విన్యాసాలు అని ఇట్లా గమ్మత్తుగా వచ్చి కింద కండక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడని ఉంటుంది. ఆ ట్యాగ్ లైన్ తోటి ఈ సినిమా మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నటువంటి ఈ సినిమా. దురదృష్టం ఏంటంటే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో లేదు. అలాగే యూట్యూబ్లో కూడా ఒక్క వైజాగ్ శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 15 నిమిషాల కట్ని అప్లోడ్ చేశారు. అది కూడా గొప్ప క్వాలిటీ కాదు, ఒక యావరేజ్ క్వాలిటీ తోటి ఈ సినిమాని అప్లోడ్ చేశారు. పాటలు కూడా వాళ్ళే అప్లోడ్ చేశారు. సినిమా ఎందుకనో మరి యూట్యూబ్లో అందుబాటులో లేదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అందుబాటులో లేదు. శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా అడుగుతూ ఉంటారు. శోభన్ బాబు గారు తన ఆత్మకథలో ఇంకో మాట చెప్తారు, ఈ సినిమా నటించినప్పుడు నాకు 32, 33 ఏళ్ళు ఉన్నాయి. ప్రత్యేకించి నా మేకప్ మాధవరావు చాలా శ్రద్ధ తీసుకుని ఆ ముసలి గెటప్ అనేది నాకు చాలా అద్భుతంగా కుదిరేలా చూశారని చెప్పని. శోభన్ బాబు గారు ఆ స్టిక్ అంతా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఆయన యంగ్ కండక్టర్ వేసినప్పుడు ఉన్న ఆహార్యానికి, తర్వాత కొడుకు శోభన్ బాబు వేసినప్పుడు ఉన్న ఆహార్యం ఒకేలా కాకుండా జాగ్రత్త పడ్డారు. సినిమాలో మనకి ముఖ్యమైన పాత్రలు ఆయన, జమున గారు, తర్వాత నాగభూషణ గారు కొంత, ఇద్దరు ఆ జమున గారు అన్నయ్యలుగా వేసినటువంటి రావికొండలరావు, సాక్షి గారు. ఇలా ఒక కుటుంబ కథా చిత్రం, ఒక అల్టిమేట్ కుటుంబ కథా చిత్రం అని చెప్పాలంటే అది తహసీల్దార్ గారి అమ్మాయి అవుతుంది. శోభన్ బాబు గారు విచిత్రం ఏంటంటే ఆయన అంతకుముందు పొట్టి ప్లేడరు, ఇందులో డబుల్ యాక్షన్ చేశారు కానీ, అలాగే ఇంకొక జానపద చిత్రంలో కూడా చేశారు కానీ, ఆ డబుల్ యాక్షన్ వల్ల ఆయన పెద్ద ఒరిగింది ఏం లేదు, పొట్టి ప్లేటర్ కానీ ఇంకో ఆ జానపద చిత్రంలో కానీ తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంలో ఆయన కేవలం 32 ఏళ్ల వయసులో ఒక 64 ఏళ్ల లేదా 60 ఏళ్ల వయసున్నటువంటి వ్యక్తి పాత్రని చాలా అద్భుతంగా పోషించడం గొప్ప విషయం. ఈ విషయంలో ఆయన మొదట జమున గారి ముందు నడిచేప్పుడు కాస్త బెరుకుపడినా ఆవిడ ప్రోత్సాహంతో నేను బాగా చేయగలిగాను అని చెప్పి కూడా చెప్తారు. శోభన్ బాబు గారు ఈ సినిమా పాటల్లో కనిపించని చెయ్యి ఏదో నడుపుతోంది నాటకం, ఆ నాటకాన నీవు నేను, కీలు బొమ్మలం అనేటువంటి పాటలో ఆయన ఆ పాట కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఆ పాట కేబీకే మోహన్ రాజు పాడారు. పిఠాపురం అనుకున్నాను కానీ అది కేబీకే మోహన్ రాజు పాడారు. తర్వాత నేనున్నది నీకని, నీవున్నది నాకని అనేటువంటి తెలిసింది ఈరోజు అనేటువంటి పాట, కలిసిపోదాము ఇలాగా అని చెప్పి సాగేటువంటి పాట డ్యూయట్ చాలా బాగుంటుంది, ఘంటసాల పాడినటువంటి పాట. తర్వాత పాడమన్నావు పాడుచున్నాను అనేటువంటి ఒక పాట ఉంటుంది, అదే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అదేమో సితార్తో పాడుతుంది, పాట ఏమో చాలా ఫాస్ట్ బీట్గా అనిపించింది. అంటే కేఎస్ ప్రకాశ్రావు ఆత్రేయ పాటలు, కేఎస్ ప్రకాశ్రావు డైరెక్షను, మహాదేవన్ సంగీతంతో ప్రేమ్ నగర్ వచ్చింది కదా, ప్రేమ్ నగర్ స్థాయి మ్యూజిక్ మనకు కనపడదు. అలాగే ఈ సినిమాకి ఆత్రేయ మాటలు రాయలా, ఎన్ఆర్ నంది రాశారు. యాక్చువల్గా ఎన్ఆర్ నంది స్క్రీన్ ప్లే ఏమో కేఎస్ ప్రకాశ్రావు గారు చేశారు. ఎన్ఆర్ నంది గారి మాటల కన్నా కూడా ఎక్కువ భాగం కేఎస్ ప్రకాశ్రావు గారే మాటలు రాశారు అని చెప్పి అంటారు. బట్ ఆత్రేయ గారు రాస్తే మాటలు ఇంకోలా ఉండేదా ఏమనిపిస్తుంది. ఎన్ఆర్ నంది గారిని తక్కువ చేసి చెప్పట్లేదు, బట్ అదే కాంబినేషన్లో మాటలు కూడా ప్రేమనగర్కి ఏ విధంగా ఆయన రాశారు, తహసీల్దార్ గారి అమ్మాయి కూడా రాస్తే బాగుండేదేమో కదా అని అనిపిస్తుంది అంతే. సో అలా తహసీల్దార్ గారు అమ్మాయి ఈ చిత్రం వచ్చిన 2 వారాలకి అనుకుంటా చెల్లెలు కాపురం వచ్చింది. చెల్లెలు కాపురం ఈ స్థాయి హిట్ కాదు, బట్ కానీ శోభన్ బాబు గారికి చాలా మంచి పేరు తెచ్చినటువంటి సినిమాల్లో చెల్లెలు కాపురం ఉంది. మళ్ళీ అదొక క్లాసిక్గా మిగిలిపోయింది. తహసీల్దార్ గారి అమ్మాయి ఏంటంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోయింది. మళ్ళీ ఆయన ప్రేమ బంధం చిత్రంలో మళ్ళీ సచిత్ర వాళ్ళకి చేశారు, అది విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేశారు. జమున గారు ఆయన శోభన్ బాబు గారు మళ్ళీ గడిసిపిల్లుడు చిత్రంలో చేసినట్టున్నారు, 77లో వచ్చినట్టుంది ఆ సినిమా. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఎక్కడ కలిసి పనిచేయలేదు, ఎందుకో మరి తెలియదు కానీ చాలా తక్కువ సినిమాలు చేశారనే చెప్పాలి. అంటే ఈ సినిమాలో కామెడీ ట్రాక్ ఇవన్నీ కూడా మళ్ళీ అన్నీ కలగలిసి ఉండేటట్టుగా కేఎస్ ప్రకాశ్రావు గారు చూసుకున్నారు. అది ఒక ప్రత్యేకత అని చెప్పి అనిపిస్తుంది. సో ఇలా తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం
శోభన్ బాబు గారిని సోలో హీరోగా నిలబెట్టింది ఆ సినిమా. దాంతోపాటుగా సాంఘిక చిత్రాల హీరో అంటే శోభన్ బాబు అనేటువంటి ఒక ఇమేజ్ తీసుకొచ్చింది. ఆయనకి అసంఖ్యాకంగా మహిళా ప్రేక్షకులు ఏర్పడటం అనేది కూడా తహసీల్దార్ అమ్మాయి చిత్రంతోనే ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. మరి 72 వచ్చేప్పటికి ఆయనకి మరి బ్రహ్మాండ హిట్టు మానవుడు దానవుడు వచ్చింది, తర్వాత సంపూర్ణ రామాయణం వచ్చింది. వరుసగా అక్కడి నుంచి కూడా అంటే ఈ 71లో 80 చిత్రాలు నటించిన తర్వాత అంటే ఒక పుష్కర కాలం తర్వాత ఆయన కృష్ణ గారితో రామారావు గారితో, కృష్ణ గారితో, రాజశేఖర కలిసి నటిస్తున్నారు. కానీ సోలో హీరోగా ఆయన డైరెక్ట్గా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల మనసును గెలుచుకోవటమే కాదు, అనేక అంటే అటు ఫిలింఫేర్ అవార్డు ఫస్ట్ టైం రావటం కానీ, అలాగే బెస్ట్ హీరో కింద, బెస్ట్ యాక్టర్ కింద ఆంధ్ర ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఆయనకి ప్రత్యేకించి ఆ పురస్కారం ఇవ్వటం కానీ, అక్కినేని ఒక అద్భుతంగా ప్రశంసించడం కానీ, ఇవన్నీ కూడా ఆయనకి తహసీల్దార్ గారి అమ్మాయితో జరిగాయి. ఎవరినైతే ఆరాధించారో, ఏ హీరోయిన్ అయితే ఆయన ఆరాధించారో ఆ హీరోయిన్ తోటి కలిసి నటించడం అనేది ఆయన గొప్ప జ్ఞాపకంగా ఆయన చెప్పుకుంటారు. అలా అంటే ప్రేమనగర్ లాంటి ఒక గొప్ప చిత్రం విడుదలైన తర్వాత వెంటనే కేఎస్ ప్రకాష్ రావు గారు మళ్ళీ సైమల్టేనియస్గా రెండు నవలా చిత్రాలని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఆయన సాధించడం అదొక గొప్ప విషయం. ప్రేమనగర్ 13 కేంద్రాల్లో 100 రోజులు అయితే ఈ సినిమా 6 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకోవటం ఇంకో విశేషం. ఇది తహసీల్దార్ గారు అమ్మాయి ఎందుకంటే అనిపిస్తుందంటే, ఒకటి నవలా చిత్రాల్లో చాలా తెలుగులో నవలా చిత్రాలు 50-60 మనం వేసుకున్నట్లయితే మొదటి 5 తప్పకుండా ఉండేటువంటి చిత్రం తహసీల్దార్ గారి అమ్మాయి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో చెప్పండి. శోభన్ బాబు గారు అతి చిన్న వయసులో తండ్రి పాత్ర వేయటం, అలాగే ఆయన డైలాగ్ మాడ్యులేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు చెప్తారు, డబ్బింగ్ విషయంలో నేను చాలా శ్రద్ధ తీసుకుంటాను, ముందు రోజే డబ్బింగ్ స్టూడియో నా కోసం రిజర్వ్ చేసి పెట్టుకుంటాను, ఒకసారి ముందు వెళ్ళి నేను ప్రాక్టీస్ చేసుకుంటాను, సో స్క్రిప్ట్ చూడకుండా నెక్స్ట్ డే నేను డబ్బింగ్ చెప్పేస్తాను, ఆ సీన్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్తాను, స్క్రిప్ట్ నేను ముందరే బాగా రిహార్సల్ చేసి ప్రిపేర్ అవుతానని. అవన్నీ కూడా మనకి తహసీల్దార్ గారి అమ్మాయి సినిమాలో నేను చూసినట్టు ఆ 15 నిమిషాల క్లిప్లోనే కనిపించింది. అంటే ఒక కుటుంబ కథా చిత్రంలో తల్లి కొడుకు మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్ కానీ, అలాగే కుటుంబంలో భార్యాభర్త గొడవ పడితే వాళ్ళిద్దరే దాన్ని తీర్చుకోవాలి, కానీ ఆ సమస్యని బయట వాళ్ళు వచ్చి పరిష్కరించలేరు, దానివల్ల సమస్య మరింత జటిలం అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా తహసీల్దార్ గారి అమ్మాయి. అందుకనే పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ ఆ సినిమాకి అంతగా కనెక్ట్ అయ్యారు. శోభన్ బాబు గారికి బహుశా ఆయనకి 100 రోజులు ఆడినటువంటి అతిపెద్ద చిత్రంగా ఆయన కెరీర్లో మొదటి చిత్రం, అతిపెద్ద మొదటి చిత్రంగా నిలిచిపోయింది. తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రానికి సంబంధించి మీకేమన్నా మరింత సమాచారం ఉంటే షేర్ చేయండి. ఈ వీడియో మీరు ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.